నమస్తే. దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ కేస్‌కి సంబంధించి తెరబడబోతోందా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకొచ్చి ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. సో, మరి ఎలాంటి నిజాలు చెప్పబోతూ ఉన్నారో మా అక్క బంగారం అంటూ గూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, అసలు నిజంగానే ఇప్పుడు మరిన్ని నిజాలు బయటికి రాబోతున్నాయా? మంగ్లీ నిజంగానే ఈ స్కామ్‌లోని ఎలాంటి సంబంధం లేదనే విషయాలు ఇప్పుడు తెలుస్తాయా? సో, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. చాలా రోజులుగా ఒకటే నడుస్తోంది మనకి. అసలు ఛానల్ ఓపెన్ చేయంగానే మంగ్లీదే వస్తూ ఉంది. సో, ఇప్పటి వరకు రాని తమ్ముడు ఇప్పుడు బయటికి రావడము, ముఖ్యంగా ఆయన్నే గదా ఆరోపించింది. సో, ఆయన ఇప్పుడు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమనుకోవచ్చు? మంగ్లీ తమ్ముడు లేకపోతే యాక్చువల్‌గా మంగ్లీ పేరు వచ్చేది కాదు. హ్మ్. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు దీంట్లో ఫుల్‌గా ఇన్వాల్వ్ అయినాడనేది అందరూ కూడా బాధితులు కూడా చెప్తున్నారు. హ్మ్. మొన్న మన ఛానల్ నుంచి వెళ్ళినప్పుడు కూడా బాధితులంతా మాట్లాడింది ఏందంటే క్లియర్‌గా మంగ్లీ తమ్ముడున్నాడు. మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉంది అనేది బాధితులందరూ చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆమె అర్ధరాత్రి అక్కడికి పలుగు తండాకెళ్ళడం, అక్కడ వీళ్ళ ఇంటి ముందు ఇంటి ముందు ఫోటోలు దిగడం, డిన్నర్ చేయడం హ్మ్. ఇవన్నీ ఏమీ జరగలేదు. అంటే ఏదో ఊరికే జరగలేదు. అయితే ఇప్పుడు ఇతను శివ ఏం చెప్పాడో అది చెప్పి దాన్ని తర్వాత మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏముందో చూద్దాం. హ్మ్. సో, శివ నిజానికి కొత్త విషయాలు ఏం చెప్పలేదు. ఆల్రెడీ మంగ్లీని సపోర్ట్ చేసే 1, 2 ఛానల్స్ ఒక నెరేటివ్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. అదే నెరేటివ్‌నే ఇతను తీసుకొని అదే చెప్పాడు. వేరే ఏం మార్చలేదు. అదే చెప్పాడు. తర్వాత ఏముందంటే కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలకి శివ ఆన్సర్ ఇవ్వలేదు. హ్మ్. అంటే ప్రెస్ మీట్ అయితే అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఆన్సర్ ఇది వన్ వే ట్రాఫిక్ లాగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేసి వెళ్ళిపోతారు. నిజానికి శివ కింద కామెంట్లు చూస్తే కూడా ఒక్కడు కూడా శివ ఆర్గ్యుమెంట్స్ నమ్మినట్టుగా ఒక్క కామెంట్ కూడా లేదు. అందరూ కూడా యాంటీగానే ఉన్నాయి. అంటే మంగ్లీ రోల్ ఉంది, శివ రోల్ ఉందని 99% పీపుల్ నమ్ముతున్నారు. దీనికి ప్రధాన కారణం బాధితులు చెప్పడం. వీళ్ళేమో ఎంతసేపటికి ఛానల్లో మీడియాని ఇంకొక మీద మాట్లాడతారు కానీ బాధితులు డైరెక్ట్గానే చెప్తున్నారు. దానికి ప్రూఫ్స్ కూడా బాధితులు చూపిస్తున్నారు. అట్లాగే ఇటు సుబ్బారావు కానీ అటు సంపత్ నాయక్ వీళ్ళు కూడా అనేక ఆధారాలు చూపిస్తున్నారు. సో, అవి క్లియర్‌గా ఉన్నప్పుడు అట్లాగే ఈ అమ్మాయి బిహేవియర్‌లో కూడా జనరల్‌గా అందరికీ ఎవరికి అబ్జర్వ్ చేసినా చాలా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. హ్మ్. సో, అందుకనే మంగ్లీ దీంట్లో రోల్ ఉంది అనేది జనం నమ్ముతున్నారు. సో, శివ ఏం చెప్తున్నాడంటే ఇప్పటివరకు ఆ బాధితులు తీసుకొచ్చిన కొన్ని ఆధారాల్ని శివ కాదంటున్నాడు. ఒకటేమో ఫోటో, ఎక్కడ మధు ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ ఫోటో అసలు నేను సెపరేట్‌గా మంగ్లీ ఫ్యామిలీ వెళ్ళింది కాదు. మా టీమ్ అంతా వెళ్ళాం. అక్కడ ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నుంచి మమ్మల్ని పిలిచాడు. హ్మ్. అంతకుముందు అసలు ఫస్టు మధు ఎప్పుడు కలిసాడంటే తబలా బార్‌లో కలిసాడు. ఇది కూడా ఓకే. ఒక ఛానల్‌లో వచ్చిన ఆర్గ్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉందండి. హ్మ్. డేట్లు, మంత్లు అన్నీ ఆర్గనైజ్డ్‌గా అసలు మంగ్లీని అంటే ఆ మొత్తం నెరేటివ్ యొక్క థీమ్ ఏందంటే మంగ్లీని మధు ప్లాన్‌గా ఉపయోగించుకొని బాధితులకి ఎలా చూపిచ్చాడు అనే నెరేటివ్‌ని తీసుకొని దాన్ని సపోర్ట్ చేయడానికి మొత్తం ఒక స్ట్రక్చర్‌ని తీసుకున్నారు. హ్మ్. అందులో ఇబ్బందికరమైన ప్రశ్నలంతా అవాయిడ్ చేసేసారు. వాటికి ఆన్సర్ ఎవరు లేదు తెలివిగా. ఓన్లీ ఈ నెరేటివ్‌ని వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అంటే మంగ్లీ రోల్ లేదు. కానీ మంగ్లీని వీడు తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది. శివ కూడా అదే చెప్తున్నాడు. హ్మ్. అంటే తబలాలో జరిగే ఒక మంగ్లీ ప్రోగ్రాము తెలుసుకొని అక్కడికి వచ్చాడు మధు, అభిషేక్ వీళ్ళు. అప్పుడు ఫస్ట్ కలిసాడు. ఇలాగ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఇవన్నీ శివ చూసుకుంటాడు అని శివ నెంబరు మంగ్లీ వాళ్ళకి ఇచ్చింది. అక్కడి నుంచి శివతో కాంటాక్ట్‌లో వీళ్ళు ఉన్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయినాక మా మా ఊరికి రండి మీకు డిన్నర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ శివతో టచ్‌లో ఉన్నారు కాబట్టి సరే దగ్గరే అని చెప్పి వెళ్ళారు. శివ ఏందంటే అతను చెప్తున్నది 10 ఏళ్లుగా తను విపరీతంగా టెంపుల్స్‌కెళ్తాడు. ఆమెకు కూడా ఆధ్యాత్మిక ఎక్కువ. ఈ నరేషన్ ఒకటి యాడ్ అయింది శివ దాంట్లో. అంటే మాకు భక్తి ఎక్కువ అని. అంటే సో వాట్ భక్తి ఎక్కువైతే భక్తి ఏమన్నా డబ్బులు తీసుకోకుండా ఏ భక్తి పాట ఏమన్నా ఆయన పాడిందా?
లేదు కదా. రెండోది భక్తి పాటే పాడుతుందా? మొన్న బూత్ పాట కూడా అక్కడ కర్ణాటకలో పాడలేదా? కాబట్టి ఇక్కడ ఏందంటే డబ్బులు ఇస్తే భక్తి పాట పాడుతుంది, రక్తి పాట పాడుతుంది. ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్, అది తప్పేం కాదు, కమర్షియల్ సింగరు. కానీ దాన్ని కూడా ఏదో ఒక దాని ఏమంటారు కాండక్ట్ సర్టిఫికేట్ కోసం భక్తులు ఏమి నేరాలు చేయరా? భక్తులుగా ఉండేవాళ్ళు తప్పులు చేయరా? భక్తులుగా ఉండేవారు మందిని ముంచరా? ఎక్కువ ముంచేది భక్తి బ్యాచే, ఎక్కువ ముంచేది అంతా కూడా. ఇక్కడ అనేక క్రైములు చేస్తున్నది భక్తులే. గుళ్ళ చుట్టూ మనం తెలుసు కదా, లడ్డూలోనే కల్తీ చేసిన వాళ్ళు, అంతకంటే ఏముంటది అక్కడ. సో ప్రతి ప్రసాదంలో కల్తీ ఉంది. ఇదంతా ఎవరు చేస్తారు? భక్తులే కదా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆ నేరేటివ్ ఒకటి తీసుకొచ్చాడు ఇతను. సో రెండోదేమో ఫోటో. మేము దానికి వెళ్ళాము, ఫోటో చూపించి ఫోటో దిగమంటే దిగాము, అది మా తప్పు కాదు. మూడోదేమో ఈ గోకుల్నంద ఆఫీస్కి నా దగ్గర ఓపెనింగ్ చేయించారు, నాకు అదేమీ తెలియదు. సరే వీళ్ళు కలుస్తున్నారు ఆఫీస్ ఓపెనింగ్ అంటే వెళ్ళాను, ఇంతే మూడోది. నాలుగోది నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ కారు దగ్గర రమావతి రమేష్ వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఇది శివాకి సంబంధించి, అంటే నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పదలుచుకున్నాడు. ఇక నెక్స్ట్ ఇతను చెప్పిన దాంట్లో ఏంటంటే వీళ్ళు ఫ్లాట్ ఉపయోగించుకున్నారు కదా మీరు అని వచ్చింది కాబట్టి, అది కూడా ఆ ఛానల్లో వచ్చిన నెరేషన్ ఇతను చెప్పాడు. అదేంటంటే ఇల్లు అమ్మకానికి పెట్టాము, అమ్మకానికి పెట్టినప్పుడు మధు నేను కొంటానని వచ్చి అడ్వాన్స్ 25 లక్షలు ఇచ్చి కీస్ తీసుకున్నాడు. ఒక 2 ఇళ్ళు వాడుకొని మళ్ళీ నేను కొనలేనని కీస్ వెనక్కి ఇచ్చేశాడు. ఇది వాళ్ళు చెప్తున్నది. సో దీంట్లో చాలా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేదు. రమేష్ క్లియర్గా ఏం చెప్తున్నాడు, కొండమల్లేపల్లిలో ఉండే ఈ గోకుల్నందన్ ఆఫీస్కి శివ అనేక సార్లు వచ్చాడు. శివాకి నేను కట్టలు పెద్ద పెద్ద బ్యాగులు సూట్ కేసులో పెట్టి డబ్బులు ఇచ్చాను అనేది క్యాషియర్గా పనిచేసిన రమేష్ చెప్పాడు. దాన్ని శివ అడ్రస్ చేయట్లేదు. రమేష్ అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పేస్తాడు, కానీ దాన్ని డీటెయిల్గా ఏమి శివ కౌంటర్ చేయలేదు. రెండోది ఆఫీస్కి మంగ్లీ కూడా 2 సార్లు వచ్చిందని రమేష్ చెప్తున్నాడు, అది దానికి ఆన్సర్ లేదు. మూడవది బర్త్డే పార్టీ ఇండిపెండెంట్గా ఒక అంటే ఇన్విటేషన్ ఓన్లీ పార్టీ, అది ఎక్కడో ఒక ఫామ్ హౌస్లో జరిగింది. దానికి మధుకి ఇన్విటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి 4.5 లక్షలు పెట్టి నెక్లెస్ ఎట్లా తీసుకెళ్తాడు, డైమండ్ నెక్లెస్? దానికి ఆన్సర్ లేదు. మూడోది అసలు ఎవరైనా కూడా అంటే కోఇన్సిడెన్స్లు చూడండి, మధునే కలుస్తాడు, మళ్ళీ మధు పిలుచుకుపోతాడు డిన్నర్కి, మళ్ళీ మధునే శివాని ఓపెనింగ్ చేయిస్తాడు, మళ్ళీ మధునే ఫ్లాట్ కూడా కొంటాడు. వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేస్తే మధుకి తెలిసిపోయి మధునే ఫ్లాట్ కొంటాడు. రెండోది అన్నిటికంటే విచిత్రమే ఉంటే, అంటే నేను నా లైఫ్లో ఎప్పుడు వినన్నది, ఎవరైనా ఇప్పుడు కొనాలనుకో అడ్వాన్స్ ఇవ్వకుండా మామూలుగా రెంట్కే కీస్ ఇవ్వడు. 2 నెలలు 3 నెలలు అడ్వాన్స్ చెప్తే అడ్వాన్స్ ఇస్తే కానీ మన కీస్ ఇవ్వరు, రెంట్కే. అలాంటిది సేల్కి 25, ఇప్పుడు అది ఎంత 1,80,00,000 ఫ్లాట్, అది 1,80,00,000 ఫ్లాట్లో 25 లక్షలు అడ్వాన్స్ ఇస్తే కీస్ ఇచ్చేస్తారా ఫ్లాట్కి? అది కూడా 2 నెలలు. ఏదో సరే ఒక రోజు చూసి పోనీ ఇచ్చినాడు ఇవన్నీ అనుకున్నాం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? బిగినింగ్ లో ఎందుకు చెప్పలేదు? అప్పుడు అసలు నాకు మధునే తెలియదని ఎట్లా అనింది? ఇవన్నీ వీడియోలు ఉన్నాయి కదా. ఆ మధు ఎవడో నాకు తెలియదండి అని ఆమె డ్రామా వేయలేదా? మరి అప్పుడు చెప్పాలి కదా, మధు అనేవాడు నన్ను ఉపయోగించుకున్నాడండి, మధు నాకు తెలుసు, మా ప్లాట్ కూడా తీసుకున్నాడు, డిన్నర్కి పిలిస్తే మేము వెళ్ళాము, ఇవన్నీ ఆమె చెప్పిందా? బిగినింగ్ లో చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే, ఇంకొక ఛానల్లో ఆమెను సపోర్ట్ చేసే ఒక ఆవిడ ఏం చెప్తుందంటే, ఆమె సరిగ్గా డీల్ చేయడంలో ఫెయిల్ అని. డీల్ చేయడమే ఉంది అంటే బ్లంట్గా అబద్ధం చెప్పింది కదా, మధు నాకు తెలియదని అబద్ధం చెప్పింది కదా. అలాగే వేణు ఉడుగుల తర్వాత ఆయన పూజారి నాగేశ్వరరావు వీళ్ళ పంచాయతీలో కూడా మధు నాకు తెలీదు, మధు ఎవరో తెలియదని ఆ తర్వాత ఫోన్ కలిపి పర్సనల్ కాల్లో మధుతో మాట్లాడించింది. అట్లాగే ఒకవేళ నీకు తెలియకపోతే నేను ఉపయోగించుకొని ఉంటే ప్రెస్ మీట్ పెట్టని వేణుడు లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చారు. మరి ఆ పని ఎందుకు చేయలేదు ఆమె? అంటే క్లియర్గా ఎస్కేప్ ఇప్పటికి కూడా ఆమె బాధితుల తరపున నిలబడి, నిజంగా ఇవన్నీ తెలియదు వీళ్ళెందుకు మరి శివ కానీ ఆమె కానీ వీళ్ళు తమ కమ్యూనిటీ వాళ్ళే కదా బంజారా, వాళ్ళ వైపు ఎందుకు నిలబడట్లేదు? ఈ శివ 1 month నుంచి ఏం చేస్తున్నాడు, ఎక్కడికి ఉన్నాడు, ఎస్కేప్ అతను కనిపించట్లేదని పోలీసులు చెప్పారు. సో క్లియర్గా ఏంటంటే వీళ్ళ రోల్ అయితే క్లియర్గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో మధు బయటకు వచ్చి
ఇప్పుడు అతను నేను తప్పు చేశానా లేదో చెప్పుకోవాలి కానీ మంగ్లీకి సంబంధం లేదని మధు వీడియో చేయాల్సిన అవసరం ఉంది. అతను అవును. మధుని ఎందుకు మంగ్లీని ఎందుకు కాపాడాలి? సో దీంట్లో క్లియర్‌గా మంగ్లీ, మధు, శివ వీళ్ళ రోల్ ఉందని బాధితులు క్లియర్‌గా చెప్తున్నారు. ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒకవేళ మంగ్లీ రోల్ లేకపోతే మంగ్లీ తరపున మినిస్టర్లు, ఎమ్మెల్యే తండ్రులు వీళ్ళందరూ సుబ్బారావులు లాంటి వాళ్ళకి ఇప్పుడు సంపత్ నాయకులకి ఫోన్లు చేసి ఎందుకు బెదిరిస్తున్నారు? అవును. సో క్లియర్‌గా ఏందంటే ఆమె ఇన్వాల్వ్‌మెంట్ దీంట్లో ఉంది. పోలీసులు మేనేజ్ చేయగలిగింది. సమాజాన్ని మేనేజ్ చేయలేకపోతుంది. మీడియాని, బాధితుల్ని ఆమె మేనేజ్ చేయలేకపోతుంది. పోలీసుల్ని మేనేజ్ చేయగలిగింది. సర్కిల్ ఉన్నారు కాబట్టి ఆమె ఎఫ్ఐఆర్‌లో గాని ఇప్పటివరకు ఆమె పేరు లేదు. అది బయటికి తెలిసేవి కాదు కదా సార్. ఇంటర్నల్ గా తెలిసేవి. చేయొచ్చు అవి. పబ్లిక్ అంటే బయటకు వచ్చేస్తుంది. అది కూడా అంటున్నాడు ఎఫ్ఐఆర్‌లో లేదు కదని. సో ఇక్కడ ఏందంటే కాకపోతే ఏందంటే అల్టిమేట్‌గా దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ప్రెజర్ వల్ల కనీసం కొంత డబ్బులు వస్తదేమో అనేది బాధితుల ఆవేదన. వాళ్ళు ఏందంటే ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి అప్పులు చేసి పెట్టారు. ఇప్పుడు అందరికి కూడా అనుమానం ఏమంటే మొన్న వెళ్ళి వచ్చినాక అందరికి ఇంతంత డబ్బులు వీళ్ళకి ఎక్కడి నుంచి అది వచ్చింది నిజంగా షాక్ అనేది సార్ అందరికి అసలు. షాక్. వాళ్ళు ఎవరు చూస్తేమో ఎత్తినా కోటే అంటున్నారు. కోటి అంటున్నారు, 2 కోట్ల లక్షల్లో మాట్లాడట్లేదు. మనమేమో తాండాలు వెనకబడ్డ వర్గాలని మనం మనం అనుకుంటాం అనుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అదే ఇందాక ఎవరో ఒక ఫ్రెండ్ అన్నాడు, కాదు నేను ఒక 10 లక్షలు కావాలంటే నేను 1 ఇయర్ నుంచి నానా బాధలు పడితే నా వల్ల 10 లక్ష రూపాయల కోసమే 10 లక్షలు నేను సేవ్ చేయలేకపోతున్నాను, నాకు ₹1,00,000 జీతం వస్తుంది, 10 లక్షలు నేను సేవ్ చేద్దామని 1 ఇయర్ ట్రై చేస్తున్నా, నా వల్ల గల వీళ్ళ కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక పెద్ద బిగ్ అదైతే క్వశ్చనే, అది ఎప్పటికీ క్వశ్చన్ సో గానే ఉంది. కాబట్టి దీన్ని ఇంతకు విచిత్రం ఏమంటే ఎంత జరుగుతున్నా పోలీసుల వైపు నుంచి అంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేటివ్ వైపు వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా లేకపోవడం, అదే కదా. అంటే దీని మీద ఏమీ లేక ఆ మాట్లాడలేదు. ఇంటిని కూడా అత్యంత దారుణంగా మొత్తం స్మాష్ అంటే చేశారు. బాధితుల స్థాయిని బట్టి కూడా ఇదే బాధితులు పెద్ద పెద్ద అక్కడ మొన్న జ్యోతిరెడ్డి ఆమె స్కామ్ జరిగింది, అవును. దాంట్లో బాధితులంతా పెద్దోళ్ళు ఇమీడియట్ గా పట్టుకున్నారు. ఆమె ఇమీడియట్ గా పట్టుకొని కేసుని తీసుకెళ్లారు. అవును. అంటే బాధితులు పెద్దోళ్ళు అయితే ప్రభుత్వాలు అన్ని కదులుతాయి, బాధితులు పూర్గా ఉండి బాధితులు వీక్ గా ఉండి నిందితులు పెద్దోళ్ళు అయితే మాత్రం మెల్లగా దాన్ని హెషప్ చేస్తారు, అవును. ఇగ్నోర్ చేస్తారు, Last కి wash out సైలెన్స్ తో మెల్లగా ఇది కూడా అదే జరుగుతుంది ఫైనల్ గా. థ్యాంక్ యూ సార్.